హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బిట్ కాయిన్ గురించి మాట్లాడుకుందాము. సో మీరు కొత్తగా కానీ క్రిప్టోలకు వచ్చి ఉంటే ఈ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు బిట్ కాయిన్ ప్రైస్ అన్నది ఎలా వర్క్ అవుతున్నది అర్థమవుతే మీకు హోల్ క్రిప్టో మార్కెట్ ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి క్రిప్టో కాయిన్ యొక్క ప్రైస్ అన్నది బిట్ కాయిన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. బిట్ కాయిన్ పంప్ అయినప్పుడు మిగతా కాయిన్స్ అన్ని పంప్ అవుతాయి, బిట్ కాయిన్ డంప్ అవుతాయి, మిగతా కాయిన్స్ అన్ని డంప్ అవుతాయి. సో కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా బిట్ కాయిన్ ప్రైస్ ఎప్పుడు పైకి వెళ్తుంది, ఎప్పుడు డౌన్ అవుతుంది, ఒకవేళ పైకి వెళ్తే ఎందుకు వెళ్తుంది అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో బిట్ కాయిన్లో ఒక కాన్సెప్ట్ ఏమైనా ఉందంటే బిట్ కాయిన్ హావింగ్. బిట్ కాయిన్ హావింగ్ అంటే ఏమవుతుందంటే ఎవ్రీ 4 ఇయర్స్కి బిట్ కాయిన్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే బిట్‌కాయిన్ అనేది మనకు మిగతా గోల్డ్ కంటే గానీ, ఇప్పుడు వేరే ఇన్వెస్ట్‌మెంట్ కంటే ఎందుకు డిఫరెంటు? దీనికి ఎందుకు ఇంత వాల్యూ ఉన్నది? సో, ఇప్పుడు స్టాక్స్ గానీ వీటితోని కంపేర్ చేస్తే బిట్‌కాయిన్‌కి ఎందుకంత వాల్యూ ఉన్నది మనం మాట్లాడుకుందాం ఫస్ట్. సో, ఫస్టొచ్చేసి బిట్‌కాయిన్ అనేది మాక్సిమం సప్లై ఉంది. ఇప్పుడు అదే గోల్డ్ తీసుకోండి. దానికి మాక్సిమం సప్లై అనేది లేదు. అంటే గోల్డ్ మైనింగ్‌లో చేస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటుంది. చాలా కంట్రీస్ సప్లై ఉంది. బట్ బిట్‌కాయిన్ వచ్చేసి డిజిటల్ గోల్డ్ అన్నట్టు. దీనికి మాక్సిమం సప్లై వచ్చేసి 21 మిలియన్. 21 మిలియన్ బిట్‌కాయినే అవైలబుల్. అది గూడా రోజు రోజుకి సప్లై తగ్గిపోతుంది. సో, ఆల్రెడీ ఇప్పుడున్న కరెంట్ స్టేజ్‌లో 18 మిలియన్ ఆల్రెడీ సర్క్యులేషన్‌లో ఉన్నాయి. ఇంకా 3 మిలియన్ బిట్‌కాయిన్‌ని మైనింగ్ జేయాలి. సో, ఆ 3 మిలియన్ బిట్‌కాయిన్ వచ్చేసిందంటే మనకు 21 మిలియన్ అయిపోతది. ఇగ తర్వాత కొత్తగా బిట్‌కాయిన్‌ని తయారు చేయలేము. సో, నెక్స్ట్‌కొచ్చేసి అందుకోసమే డిమాండ్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ బిట్ కాయిన్ ఎలా తయారు చేస్తారు, ఎలా మైన్ చేస్తారు? యాక్చువల్గా బిట్ కాయిన్ తయారు చేయడాన్ని మైనింగ్ అంటారు అన్నట్టు. సో అది ఎలా చేస్తారన్నది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్ కాయిన్ అనేది ఒక బ్లాక్ చైన్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇది ప్రూఫ్ ఆఫ్ వర్క్ బ్లాక్ చైన్ అన్నట్టు. సో ఏమవుతుందంటే మీకు ఒక మ్యాథ్స్ పజిల్ కానీ ఏదో ఇట్లా లాజికల్ పజిల్ కానీ ఇస్తారు. ఆ పజిల్ నువ్వు కంప్యూటర్తోని సాల్వ్ చేస్తే ఒకవేళ నీ పజిల్ కరెక్ట్ అవుతే నీకు రివార్డ్స్ వస్తాయి అన్నట్టు. ఆ రివార్డ్స్ ఏంటంటే బ్లాక్ రివార్డ్స్ అంటారు వాటిని. ఆ బ్లాక్ రివార్డ్స్ వచ్చినప్పుడు నీకు ఒక బిట్ కాయిన్ వస్తుంది. బిట్ కాయిన్ జనరేట్ అయ్యి నీ వ్యాలెట్లోకి వస్తుంది. యాక్చువల్గా దీన్నే మైనింగ్ అంటారు. సో ఇలానే బిట్ కాయిన్ అనేది తయారవుతుంది. ఇదేంటంటే చాలామంది అది అంత సింపుల్‌గా ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయలేమన్నట్టు. అలా అయితే అందరూ బిట్‌కాయిన్ మైన్ జేసి, బిట్‌కాయిన్ ఎవరు కొనేవాళ్ళు, ఓన్‌గా మైన్ జేసుకునేవాళ్ళు. సో, స్టార్టింగ్‌లో 2009లో చాలా ఈజీగా ఉండే. అప్పుడు 10 మినిట్స్‌కి 50 బిట్‌కాయిన్స్ కూడా వచ్చేసినాయి మైనింగ్ జేస్తే. కానీ రాను రాను ఏందంటే కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. సో, ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్ జేసి, నీకు బిట్‌కాయిన్ అనేది రివార్డ్‌గా వచ్చిందనుకో, నువ్వేం జేస్తావు అంటే, మనకేందంటే, ఈ బ్లాక్‌ని నెక్స్ట్ బ్లాక్ చైన్‌కి యాడ్ జేయొచ్చన్నట్టు. ఇదేందంటే, కొంచెం డిఫికల్ట్ ఉంటది కాంప్లెక్స్ ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి. బట్ ఏందంటే, మీరు ఫస్ట్ టైమ్ వచ్చితే నా ఛానల్ కంటిన్యూయస్‌గా వాచ్ జేయండి. నేను ఇంకా కొంచెం వీడియోస్ చేస్తాను ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి. సో, వాళ్ళేం జేస్తారంటే, ఇప్పుడు మనకు బిట్‌కాయిన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకు రివార్డ్స్ వస్తాయి గదా! ఆ బిట్‌కాయిన్ వాళ్ళని మైనర్స్ అంటారన్నట్టు. ఆ మైనర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిట్ కాయిన్ని బయట మార్కెట్లో సేల్ చేస్తుంటారు. బేసికల్‌గా అలా బిట్ కాయిన్ క్రియేట్ చేయడం గానీ, మైనింగ్ చేయడం గానీ చేస్తుంటారు. సో, ఇది మనకు స్టార్టింగ్ ఎప్పుడయిందంటే 2009లో బిట్ కాయిన్ మైనింగ్ స్టార్ట్ అయింది. అప్పుడే క్రియేట్ చేశారు. సో, నెక్స్ట్ వచ్చేసి 2009లో ఏంటంటే ఒక్క బిట్‌కాయిన్ అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే నీకు 50 బిట్‌కాయిన్స్ వచ్చేసేటియి. సో, ఆ బిట్‌కాయిన్ ఇప్పుడే 2012కొచ్చేసరికి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే 25 బిట్‌కాయిన్. సో, 2016 12.5 చూడండి. ఈ బిట్‌కాయిన్ అనేది మనకు యాస్ ఎ ప్రైజ్ ఆర్ రివార్డ్ వచ్చేది ఎవ్రీ 4 ఇయర్స్‌కి 50% తగ్గిపోతుందన్నట్టు. హ్మ్. ఇప్ ఇప్పుడు 2024లోకొచ్చేసరికి 3.12 బిట్‌కాయినే వచ్చేస్తది. సో, ఇప్పుడు 2020లో 6.25 బిట్‌కాయిన్ వస్తుంది. సో, బేసికల్‌గా ఆ మైనర్స్ అనేది ఏంటంటే వాళ్ళు కష్టపడి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తే వాళ్ళకొచ్చే బిట్‌కాయిన్స్ అన్నది ఎవ్రీ 4 ఇయర్స్‌కి 50% తగ్గుతుంది. 2009 నుంచి ఎవ్రీ ఇయర్. సో, లాస్ట్ బిట్‌కాయిన్ ఎప్పుడు మైన్ చేస్తారంటే 2140 2140. సో, మనకు ఆల్మోస్ట్ ఇంకొక 80 మోర్ దెన్ 80 ఇయర్స్ అనుకోండి. సో, 120 ఇయర్స్ ఉన్నాయి. సారీ నాట్ 80 ఇయర్స్. సో, 120 ఇయర్స్ తర్వాత బిట్‌కాయిన్ అనేది ఇంక మనం తయారు చేయలేమన్నట్టు. సో, అందుకోసమే దీనికి ఇంత వాల్యూ. సో, రోజు రోజుకి సప్లై తగ్గిపోతుంది. సో, మనం నెక్స్ట్ వచ్చేసి చూద్దాం.
సో, ఈ బ్లాక్స్ అనేది నేను చెప్పాను గదా! ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారనేది. బ్లాక్స్ ఏందంటే ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒక కొత్త ప్రాబ్లమ్ వస్తుంటదన్నట్టు. ఆ 10 మినిట్స్ లోపల వాళ్ళు సాల్వ్ చేయాలి. సో, హ్మ్, ఒక్కో బ్లాక్‌కి 10 మినిట్స్ అయితే 210,000 బ్లాక్స్ వచ్చేసరికి మనకు 4 ఇయర్స్ అయితుందన్నట్టు. అందుకోసమే ఎవ్రీ 4 ఇయర్స్‌కి అన్నది సప్లై తగ్గిపోతుంది. సతోషి నకమోటో అని ఉన్నాడు గదా! మనకు బిట్‌కాయిన్ క్రియేట్ చేసిన అతను. సో, తను లాజిక్ రాసాడు ప్రోగ్రామ్స్‌లో. ఆ బ్లాక్ చైన్ క్రియేట్ చేసేటప్పుడు ఏం రాసాడంటే, ఎవ్రీ 210,000 బ్లాక్స్‌కి ఈ రివార్డ్స్ అన్నది అంటే ఈ బిట్‌కాయిన్ ప్రైస్ అన్నది 50% తగ్గాలి అని రాసాడు. సో, అది మనకి ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒక బ్లాక్ అవుతుంటుంది. సో, ఆ 10 మినిట్స్ మనం రఫ్‌గా టైమ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఈ 210,000 బ్లాక్స్‌కి 4 ఇయర్స్ అవుతుందన్నట్టు. సో, బేసికల్‌గా ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎవ్రీ 4 ఇయర్స్‌కి బిట్‌కాయిన్ సప్లై అనేది 50% తగ్గిపోతుంది. సో, అది ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఇది ఇది చూద్దాం. ఎందుకు ఇలా చేస్తారని. సో, ఈ సతోషి నకమోటో ఎందుకు ఇలా చేశాడు? ఎందుకు 4 ఇయర్స్‌కి ఈ ఈ ప్లాను గాని, లాజిక్ గాని ఎందుకు రాసాడో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, ఇప్పుడు చూడండి మన రూపీ ఉంది, యూఎస్‌డి కరెన్సీ ఉంది. మన రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తారు? మన దగ్గర డబ్బులైనా కొద్దీ ప్రింట్ చేస్తూనే ఉంటారు. డబ్బులైనా కొద్దీ అయిపోయిన కొద్దీ ప్రింట్ చేస్తుంటారు. సో, దానివల్ల ఏమైతుందంటే ఇన్‌ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. అంటే మన రూపాయి అనేది అన్‌లిమిటెడ్ సప్లై ఉంది. మనం ఎంత కావాలంటే అంత ప్రింట్ చేసుకోవచ్చు. ఐ నో ఆర్‌బీఐ ఓళ్ళు కొంచెం రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌ని బట్టి ప్రింట్ చేస్తుంటారు. బట్ స్టిల్ ఇంకా ప్రింట్ అయితే చేస్తున్నాం గదా! అంటే ఈ రోజుకి ఇక ఆపేద్దామని లేదు గదా! అదే బిట్‌కాయిన్ వచ్చేసి మనకు డిఫరెంట్ అన్నట్టు. బిట్‌కాయిన్ అనేది నువ్వు ఎంతంటే అంత మైన్ చేయలేవు. ఎంతంటే అంత క్రియేట్ చేయలేవు. ద మాక్సిమమ్ ఈస్ 21,000,000 అన్నట్టు. అంతకంటే ఎక్కువ ఒక్క బిట్‌కాయిన్ గూడా నువ్వు తయారు చేయలేవు. సో, అదేందంటే డిఫ్లేషనరీ అంటారు. అంటే రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎప్పుడైనా మనది చూడండి రియల్ లైఫ్‌లో రోజు రోజుకి తగ్గుతుందంటే దాని వాల్యూ పెరిగిపోతుంది. అంటే డిమాండ్ ఎక్కువైతుంది. సప్లై ఏమో తగ్గుతుంది. మనకు సింపుల్ ఎకనామిక్స్ అండి ఇక్కడ. సో, ఇప్పుడు డిఫ్లేషనరీ అయితుంది. సర్క్యులేటింగ్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో, దానివల్ల ఏందంటే డిమాండ్ విల్ బి హై అండ్ సప్లై విల్ బి లెస్. మనం చిన్నప్పటి నుంచి ఎకనామిక్స్‌లో చదువుకున్నాం గదా! ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో సప్లై అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే వరల్డ్‌లో ఓన్లీ 5% లెస్ థాన్ 5% బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేశారండి. ఇమాజిన్ ఇంకొక 20%, 30% ఈ బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఎంత డిమాండ్ మీరే ఇప్పుడు కంపేర్ చేసుకోండి. మన చుట్టుపక్కల ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ బిట్‌కాయిన్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు తెలియదు మనకి. అంటే పర్సనల్‌గా. ఇప్పుడు చూడండి మన ఫ్రెండ్స్, చుట్టాలు చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఇంకొక 5 ఇయర్స్ లోపల ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అన్ని కంట్రీస్ ఇంతే వరల్డ్‌లో. ఆల్మోస్ట్ ఇప్పుడు యూఎస్‌లోనే కొంచెం ఎక్కువ బిట్‌కాయిన్ ఇన్వెస్ట్ ఉంది. మిగతా కంట్రీస్ కొంచెం కొంచెం స్లోగా పిక్ అవుతుంది. ఒక్కసారి ప్రతి కంట్రీ బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే, అందరూ దీని గురించి నేర్చుకుంటే డిమాండ్ అన్నది పైకి పోతూనే ఉంది. మనకు సప్లై తగ్గుతుంది. సో, ఆబ్వియస్‌లీ ఫ్యూచర్‌లో బిట్‌కాయిన్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో, ఇంకొక పాయింట్ ఏందంటే కొంచెం బిట్‌కాయిన్ అనేది వాలెట్‌లో కూడా లాస్ట్ అవుతుంది. మీరు అప్పుడప్పుడు న్యూస్‌లో చూస్తుంటారు. ఒక్కొక్కసారి చాలా బిట్‌కాయిన్ హార్డ్ డ్రైవ్‌లో సేవ్ చేశాడు. పాస్వర్డ్ మర్చిపోయాడు. ఆ బిట్‌కాయిన్ అంతా పోయింది. అలా కూడా ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం బిట్‌కాయిన్ లాస్ట్ అవుతుంది. సో, బేసికల్‌గా మనకు తయారు చేయడం తక్కువవుతుంది. కొంచెం బిట్‌కాయిన్ లాస్ట్ అవుతుంది. ఆబ్వియస్‌లీ సప్లై అన్నది లెస్ అవుతుంది. ఇదండి. దీన్నే బిట్‌కాయిన్ హావింగ్ అంటారు. సో, ఎవ్రీ 4 ఇయర్స్‌కి బిట్‌కాయిన్ సప్లై అనేది తగ్గిపోతుంది. కానీ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుంది ప్రైస్ మీద? నేను మీకు కొన్ని చెప్తాను. సో, చూడండి ఇది ఏందంటే ఇప్పటిదాకా ఎక్స్‌ప్లెయిన్ చేసిందే. మనకు 2009లో 50 బిట్‌కాయిన్స్ వచ్చినాయి. 2012కి వచ్చేసరికి 25 తర్వాత 12.5 తర్వాత 625 సో, తర్వాత 3.125 అయితుందన్నట్టు. సో, 2024లా అదొక జస్ట్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవుతుందని. సో, వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే మనకు డేట్స్ కూడా ఇచ్చారు. సో, లాంచ్ ఆఫ్ బిట్‌కాయిన్ 2009. సో, అప్పుడేందంటే 50 బిట్‌కాయిన్స్ వచ్చేసాయి. తర్వాత ఫస్ట్ హార్వింగ్ 2012 ఆహ్, బ్లాక్స్ చెప్పాను గదండీ! ఎవ్రీ 210,000 బ్లాక్స్ తర్వాత హార్వింగ్ అయితుంది. సో, బ్లాక్ రివార్డ్స్ 25కి తగ్గుద్ది. తర్వాత 12.5 సో, ఇప్పుడు మన ఫోర్త్ హార్వింగ్ వచ్చేసి 2024 అప్పుడు 301.25 సో, నెక్స్ట్ క్వెషన్ మనకు 2024లో ప్రైస్ ఏమవుతుంది బిట్‌కాయిన్? సో, మీరు హిస్టారికల్‌గా చూస్తే ఎప్పుడెప్పుడైతే హావింగ్ అనేది జరిగిందో, ఇగో ఈ రెడ్ మార్క్స్ అన్నది హావింగ్ అండి.
ఈ రెడ్ మార్క్స్ హావింగ్. అక్కడి నుంచి మనకు ప్రైస్ అన్నది ఈ హావింగ్ జరగడానికి ఒక 6 మంత్స్ నుంచి ప్రైస్ పైకి పోవడం స్టార్ట్ అవుతది. ఎందుకంటే జనాలకి తెలుసు గదండీ! ఇప్పుడు ఇంకో 6 నెలల్లో బిట్‌కాయిన్ సప్లై అనేది తగ్గిపోతుందని గాబట్టి అందరూ పానిక్ అయిపోతుంటారు. పానిక్ అయిపోయి ఓకే. నేను బిట్‌కాయిన్ కొనాలని ఒక 6 మంత్స్ టు 9 మంత్స్ ముందు నుంచి కొనడం స్టార్ట్ జేస్తుంటారు. సో, చూడండి ఇగో ఇక్కడ పైకి యారో పోయింది. మళ్ళీ తర్వాత ఇక్కడ సేమ్ ఇలానే ఈ 2021లో గూడా. మీరు అబ్జర్వ్ చేస్తే మనకు 2021 మేలో చాలా పీక్ వెళ్ళిపోయింది బిట్‌కాయిన్. ఎందుకంటే 2020 నవంబర్, డిసెంబర్ నుంచి అంటే ఒక 6, 7 మంత్స్ ముందు నుంచి బుల్ రన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఈ లెక్కన చూస్తే మనకు 2023 నుంచి 2024 అంతా బిట్‌కాయిన్ బుల్ రన్ ఉంటుందండి. అందుకే మీరు ఈ ఇయర్‌లో చూడండి మొత్తం ఆల్మోస్ట్ అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది గానీ పెద్ద మేజర్ బుల్ రన్ అయితే లాస్ట్ ఇయర్ లాగా రాదు. 80% అనలిస్టులు అలానే ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పడం గాదు. ఇది నేను ఇవన్నీ మ్యాప్స్ చూసి వేరే అనలిస్టులు చెప్పింది చదివి మీకు చెప్తున్నాను. సో, మీకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బిట్‌కాయిన్ బ్లాక్ రివార్డ్. సో, మనకింకా 808 డేస్ ఉంది. అది 2024 మేలో అవుతుంది. సో, మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ బుల్ రన్ కంపేర్ చేసుకుంటే మనకు 2023 ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి మనం స్లోగా పైకెళ్ళడం అయితే జరుగుతుంది. సో, మనకిదేందంటే రైట్ టైమ్ అన్నట్టు. ఇప్పటి నుంచి స్లోగా మనం బిట్‌కాయిన్ యాడ్ చేసుకుంటూ పోతే మనకు ఆ టైంలో అమ్ముకోవచ్చు. సో, చూడండి ఎప్పుడైనా ఒక్క నిమిషము ఇది 47 డేస్. సో, వీళ్ళేం చేస్తున్నారంటే ఈ బిట్‌కాయిన్ హావింగ్ కావడానికంటే ముందు నుంచి అంటే ఒక 6, 7 ముందు నుంచి పైకెళ్ళిపోతూనే ఉంది. సో, అది నేను ప్లాన్ చేసుకునేది ఇదే అన్నట్టు. ఇప్పుడు మనకు 2022లో ఉన్నాం గదా! సో, ఈ ఇయర్ పెద్ద అంటే మీకు మరీ డిప్ అయినప్పుడు కొంచెం బిట్‌కాయిన్ కొనండి. బట్ మీకు 2023 ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి అయితే ఇంకా కంపల్సరీ ఆల్మోస్ట్ బుల్ రన్ ప్రిడిక్ట్ చేస్తున్నారు. అందుకోసమే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి మనకు లాస్ట్ ఇయర్ మేలో వచ్చినంత బుల్ రన్ అయితే ఇప్పటివరకు అంటే అంత ప్రైస్ అయితే మళ్ళీ పైకోలేదు. బిట్‌కాయిన్ అనేది 68,000 దాకా పోయింది. సో, అలానే 2024లో మనకు 100,000 వరకు కూడా పోవచ్చు. చూడండి మీరు ఓవరాల్ చార్ట్ అన్నది 9 నుంచి స్లోగా పైకెళ్ళిపోతుంది. స్లో మనకు సప్లై తగ్గిపోతుంది. డిమాండ్ పెరిగిపోతుంది. ఇది మెయిన్ అండి. బిట్‌కాయిన్ హావింగ్ ప్రైస్ ఎందుకు పోతుంది? అది ఇన్‌ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది ఎవ్రీ ఇయర్. సో, మన ప్రజలందరూ గూడా బిట్‌కాయిన్‌లో సేమ్ ఈ చార్ట్ మీరు హండ్రెడ్స్ చార్ట్ చూసినా ఇదేనండి. ఎప్పుడైతే హావింగ్ ఉందో దానికంటే ఇగో ఈ చార్ట్ కొంచెం సారీ. ఇక్కడ గూడా చూసినా హ్మ్. మనకు హావింగ్ జరగడానికంటే ముందు నుంచి స్లోగా పైకెళ్తుంది. సో, సేమ్ ఇది సెకండ్ హావింగ్ గూడా. ఇందులో నా థర్డ్ హావింగ్ సో, ఇక్కడ గూడా అంతే. స్లోగా చూడండి గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి. అంటే బేసికల్‌గా ఒక 6-9 మంత్స్ ముందు నుంచి తర్వాత హావింగ్ తర్వాత 1 ఇయర్ వరకు గూడా బుల్ రన్ అనేది ఉంటుంది. సో, టోటల్ మనకు ఈ వీడియో ద్వారా సారాంశం ఏంటి అంటే 2023 ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి 2024 జూన్, జూలై ఈవెన్ మేబీ 2024 మొత్తం గూడా బుల్ రన్నే ఉండొచ్చు. సో, స్లోగా మీరు బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేస్తూ పోతే అలానే ఇంకో ఆల్ట్ కాయిన్స్ కూడా ఇప్పుడు బిట్‌కాయిన్ ఇంక్రీజ్ అయినప్పుడే ఆల్ట్ కాయిన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో, అందుకోసమే ఈ ఇయర్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ పెట్టకుండా మీకు డిప్స్ వచ్చినప్పుడు స్లోగా ఇన్వెస్ట్ చేసుకోండి. అలానే నేను కూడా ప్లాన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఇప్పుడు మీరు చెప్పారు గదా! మీరేమనుకుంటారంటే మనకు 2023 వరకు వెయిట్ చేయాల్సొస్తుందా? ఈ ఇయర్‌లోనే బుల్ రన్ వస్తుందని అనుకుంటున్నారా? ఒకవేళ బిట్‌కాయిన్ ఎంతవరకు పోతుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ అగైన్.